చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను. కాబట్టి నేను నా బిడ్డను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను అని చెప్పి అక్కడ దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేశారట. ఆమె ప్రార్థన చేసినట్టే ఆ బిడ్డ కూడా వారిద్దరు కూడా ప్రార్థన చేసినట్లుగా మొక్కినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని సన్నిధిలోనే చిన్నప్పటి నుండి కూడా పాలు విడిచిన బిడ్డకు తీసుకొచ్చి తన లేక పుట్టిన బిడ్డండి. ఈరోజు చాలా మంది చూస్తున్నాం, పిల్లలు తీసుకొచ్చి దేవుడికి ఇస్తారు. ఎక్కడ తీసుకొచ్చి ఇస్తారు? పాస్టర్ గారు తీసుకొచ్చి, అయ్యా మాకు పిల్లలు లేనప్పుడండి దేవుడి దగ్గర అనుకున్నాం. పాస్టర్ మాకు దేవుడు పిల్లలు ఇచ్చారు. ప్రార్థన చేసి అట్లా మాకు ఇచ్చేయండి. వాడు ఏమిటంటే కృతజ్ఞత కాదు, 116లో లేకపోతే బాగా కృతజ్ఞత ఎక్కువగా ఉందనుకోండి 1000 116 ఇస్తారు. 1000 116 రూపాయలు ఇచ్చి 116 రూపాయలు పాఠశాల పెట్టేసి మళ్ళా వాళ్ళ చదువు తీసుకుని శ్రీమంతుడి దేవుడి కదా అన్నాలా దేవుడి కొరకు సేవకునిగా నేను సేవకుని ఇస్తానని చెప్పడం చాలా గొప్ప విషయమే. ఆ సమర్థన చాలా గొప్పది. ఎందుకంటే అన్నాకు మళ్ళా పిల్లలు పుట్టారు ఆలోచించేది లేక ఇచ్చిన బిడ్డ కదా. మళ్ళా ఈరోజు ఎంతమంది దేవుడి దగ్గర చేసుకున్న వడంబడికి ఎంతమంది నెరవేరుస్తున్నారండి? నా కొడుకు గొప్ప ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే నా కొడుకు గొప్ప డాక్టర్ అవ్వాలి, లేకపోతే నా కుమారుడు గొప్ప కలెక్టర్ అవ్వాలి, లేకపోతే ఏదో అవ్వాలనుకున్నారు తప్ప నా కుమారుడు దేవుని సేవకుడు అవ్వాలని ఎంతమంది కోరుకున్నారండి? ఎంతమంది అలాంటి ఆశలు ఈరోజు బిడ్డలు పెంచుతున్నారండి? అన్న మన బిడ్డలు దేవుని కొరకు ఎప్పుడైతే ప్రతిష్ఠించి వెళ్ళిపోయిందో అసలు దేవుని సన్నిధిలో ఉంది. అక్కడ ఉన్నటువంటి దైవజనుడికి పరిచయం చేస్తూ దేవుని సన్నిధిలో ఉంది. ఎందుకండి నిజానికి అది దేవుని స్వరము, మానవుని స్వరము తెలియని వయసులో నుండి కూడా దేవుని స్వరాన్ని వింటున్నటువంటి గొప్ప దైవజనుడిగా మారిపోయాడు. ఒక యాజకుడిగా, ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తగా 3 పాత్రలు పోషించి దాని మొదలుకొని బేర్షెబా వరకు ఒక బలమైనటువంటి దైవజనుడిగా ఆయన ఆ ప్రాంతాల్లో నిలవబడ్డాడండి. నిజానికి దేవుని దర్శనం లేని సమయంలో దేవుని దర్శనం పొందిన దైవజనుడిగా, దేవుని వాక్కు లేని సమయంలో దేవుని వాక్కుని పొందిన దైవజనుడిగా మార్చబడ్డాడు సమూయేలు. అంత మాత్రమే కాదు కానీ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివితే ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును అని చెప్పబడినటువంటి దైవజనుడిగా ఎంచబడ్డాడండి. ఎందుకంటే ఆయన అంత గొప్ప దైవజనుడిగా ఎంచబడ్డానికి, అంత గొప్ప దైవజనుడిగా వాడబడ్డానికి, అంత గొప్ప దైవజనుడిగా ఆయన దేవుని సేవలో ఒక ఉన్నతమైన సేవకుడిగా ఎంచబడ్డానికి, గనుడైన దైవజనుడిగా ఎంచబడ్డానికి కారణం ఏంటంటే తన తల్లి యొక్క సమర్పణ, తన తల్లి యొక్క ప్రార్థన. ఈరోజు తల్లిదండ్రులారా మీ పిల్లల పట్ల ఎలాంటి సమర్పణ కలిగి ఉన్నారు, ఎలాంటి ప్రార్థన కలిగి ఉన్నారు? చూడండి, చాలా మంది తల్లిదండ్రులు చూస్తున్నాము